రొమేనియాలో ఇప్పుడు అక్కడ మీడియాని గుప్పెట పట్టారు. సోరోస్ టీమే అక్కడ నడుస్తుంది. నేను గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నా, అదే నిజమని ఇప్పుడు తేలింది. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి సోరోస్ ఫండ్ చేసినటువంటి ఎన్జిఓ సంస్థ దాంట్లో కీలక పాత్ర పోషిస్తుందంట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే రొమేనియా విషయంలో ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిని, అధ్యక్షుడు కావాల్సినటువంటి వాడిని అసలు ఎన్నికల్లోనే అనర్హుడిగా ప్రకటించేశారు ఏకంగా. మొన్నేంటి, ఆ ఎన్నికను రద్దు చేశారు. ఆ రద్దు చేస్తూ దాని మీద కోర్టులో నిర్ణయం తీసుకుంటే, కోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ఓకే చెప్పింది. దాని మీద అప్పీల్కి వెళ్తే EU కోర్టు కూడా అదే కరెక్ట్ అని చెప్పింది. అదేమంటే రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఏ ఆధారాలు లేకుండా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదే సమయంలో ఇప్పుడు అదే రొమేనియా అధ్యక్షుడు ఇప్పుడు పోనీ సరే, ఆ ఎన్నికలు మొన్నటిది అయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి ఎన్నికలు అనుకుంటుంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు ప్రజలందరి చేత ఆదరణ పొందాడో, తనని పోటీ చేయనీయకుండా ఎవరైతే జార్జ్ సూ ఉన్నాడో తనని పోటీ చేయకుండా పోటీకి అనర్హత అని చెప్పేసి ప్రకటించారు. దాని మీద ఇది ఎట్లాంటి ధోరణి, ఇది ప్రజాస్వామ్యానికి అవమానం కదా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా అని చెప్పి ఎవరు మాట్లాడితే వాళ్ళది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దేంట్లోనైనా సరే వస్తే ఆ పోస్టులు ఆగిపోతున్నాయి. వాళ్ళకి సంబంధించి బ్లాక్ చేసేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త చర్చ.